ఈ మంత్కైనా ఇయర్కైనా సరే ఎండ్ సీజన్ సేల్ అవుతాయి అన్నమాట. నాకు తెలిసి ఫ్లిప్కార్ట్లో మనకి ఒక 2 సేల్స్ వస్తాయి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. ప్రస్తుతానికైతే మనకి వీకెండ్ 7 నుంచి మనకి 13 వరకు ఎండింగ్ సేల్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి. దీనికోసం మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. కొన్ని మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ వస్తున్నాయి. అవేంటో మీకు క్లారిటీగా వీడియోలో చెప్పుకొని వస్తాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. మీకు అమౌంట్ ఉంది, నీడు మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఒక మొబైల్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది పక్కన పెడితే నిన్న మన ఛానల్కి వచ్చేసరికి ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ కొనకూడదు అని చెప్పి ఒక వీడియో పెట్టాను. పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో వచ్చేసరికి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మొబైల్స్ మన ఇండియాలోకి లాంచ్ అయినాయి, చాలా మొబైల్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. కొన్ని మొబైల్స్ మనకి కొన్ని బెస్ట్గా ఉన్నాయి, కొన్ని అయితే కనుక అంత బెనిఫిట్స్ ఏం కాదు ఆ మొబైల్ వచ్చేసరికి. వాటి గురించి క్లారిటీగా మీకు చెప్పాను. ఇప్పుడే చూడండి, చూడకపోతే కనుక. మనం టాపిక్ వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి అక్కడ మొబైల్స్ మీద కొన్ని ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. మొబైల్స్ క్లిక్ చేయండి. మొబైల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ వచ్చేసరికి అక్కడ మనకు కొన్ని మొబైల్స్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి మోటో G85 5G అనే మొబైల్ కనిపిస్తుంది. 16,000 వస్తుంది. ఇంకా మీ దగ్గర కార్డు ఉంటే కనుక ఒక 1,000 ఎక్స్ట్రా మీకు బెనిఫిట్ వస్తుంది అనమాట. 16,000 తీసుకోండి అరౌండ్గా. ఆ ప్రైస్ లో కెమెరా లవర్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోవచ్చు. కెమెరా లవర్స్ అయినా, డిస్ప్లే క్వాలిటీ, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. హెవీ గేమ్స్ ఆడితే స్కిప్ చేసేయండి. రియల్మీ 12X 12,000కి వస్తే కనుక తీసుకోవచ్చు. కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటే మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి. ప్రాసెస్ అయితే కనుక ఇది మనకి మీటిక్ ప్రాసెస్ వస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ ఆడతా అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. వివో T3X ఇది కూడా తీసుకోవచ్చు. సో మీకు వివో నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అండ్ 16 mAh బ్యాటరీ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ CMF Phone 1 ఎవర్గ్రీన్ మొబైల్ అనమాట. ఇంకా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 13,000కే వస్తుంది. మీరు కార్డు ఉంటే కనుక ఒక 1,000 మనకు బెనిఫిట్స్ వస్తుంది. ఆ కార్డు బదులుగా మీరు ఛార్జర్ కొనుక్కోండి. ఎందుకంటే ఛార్జర్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయరు బాక్స్లో వచ్చేసరికి. సో ఛార్జర్ ప్లస్ మొబైల్ పోల్చుకుంటే కనుక మీకు 14,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు. రాకే ఒప్పో K12X ఈ మొబైల్ గురించి చాలా మంది అడుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంత మొబైల్ ఏం కాదు, స్కిప్ చేసేయండి. ఈ మొబైల్ స్పెక్స్ చాలా యావరేజ్గా ఉంటాయి. సో వద్దు, కొనొద్దు. రియల్మీ P1 దీనికన్నా మీరు రియల్మీ నార్జో 70 టర్బో ఉంది కదా, ఆ మొబైల్ తీసుకోవచ్చు. అది బెటర్గా ఉంటుంది ఈ మొబైల్ కన్నా. ఇక నెక్స్ట్ మీరు వివో T3X, మీకు వివో T3X అన్నా iQOO G9X అన్నా సరే మనకి సేమ్ ఒకలాగే ఉంటాయి. సో రెండు మొబైల్స్ కూడా బాగానే ఉంటాయి అనమాట. బెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, కెమెరాస్ కొంచెం బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, సెల్ఫీ మాత్రం కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మోటో G45 10,000 బిలోలో వస్తుంది అనమాట. 10,000 బిలోకి వస్తే కనుక చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది కొన్నారు, రివ్యూస్ కూడా చేశారు కాబట్టి చాలా బాగుంటుంది. దీనిలో మైనస్ ఏమైనా ఉందనుకుంటే కనుక కెమెరాస్ అనమాట. చాలా ల్యాగ్ ఉంటుంది కెమెరాస్ వచ్చేసరికి. ఆ ల్యాగ్ కొంచెం ఫిక్స్ చేస్తే కనుక అప్డేట్స్ ద్వారా ఇది మాత్రం బెనిఫిట్గా ఉంటుంది. శాంసంగ్ A14 స్కిప్ చేసేయండి. 12X చెప్పాను, K12X చెప్పాను, CMF ఫోన్ చెప్పాను, రియల్మీ P1 కూడా చెప్పాను. రెడ్మీ 13 5G తీసుకోవచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక మంచి మొబైల్ మీకు, డోంట్ వరీ. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ అండ్ మీకు సర్వీస్ పాయింట్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి దాని తగ్గట్టు బ్రాండ్. పోకో M6 Plus ఇది కూడా తీసుకోవచ్చు. రెడ్మీ 13 5G అన్న పోకో M6 Plus అన్న సేమ్ మనకి ఒకటే ఉంటాయి అనమాట. బ్రాండ్ మారుతుంది కానీ స్పెక్స్ మనకి సేమ్ ఒకలాగే ఉంటాయి కాబట్టి ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ బ్రాండ్ తగ్గట్టు. ఇంకా మోటో G64 స్కిప్ చేసేయండి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అవసరం లేదనమాట. మనకి మాటిమాటికి మోటో G85 కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే పబ్లిసిటీ. సో దానివల్ల మీకు కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ రియల్మీ P1 Pro, దీనికన్నా మీరు రియల్మీ P2 Pro తీసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మొబైల్కి ఆ మొబైల్కి. కొంచెం ప్రైస్ డ్రాప్ అయినా సరే మీరు రియల్మీ P2 Pro తీసుకోండి. కొంచెం ఎక్కువైనా సరే, ఎంత ప్రైస్ డ్రాప్ అయినా సరే మనకి మొబైల్ వద్దు. వివో T3 చాలా మంచి మొబైల్. మీకు వివో T3 అన్న iQOO G9 అన్నా సరే రెండు సేమ్ ఒకలాగా ఉంటాయి. మీకు కెమెరా క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ చాలా బాగున్నాయి అనుకుంటే కనుక ఈ మొబైల్ స్టిల్ తీసుకోవచ్చు. పోకో X మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. ఆ ప్రైస్కి మీరు డిస్ప్లే క్వాలిటీ నాకు తెలిసి దీన్ని బీట్ చేసింది ఏదీ లేదు. మోటో Edge 50 Neo స్కిప్ చేసేయండి. ఎందుకంటే దీని బదులు మీరు మోటో Edge 50 Fusion తీసుకోండి, కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇంకా రియల్మీ P1 స్పీడ్ ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, ఇది కూడా తీసుకోవచ్చు. మీరు అనొచ్చు ఇది తీసుకోవచ్చా, రియల్మీ నార్జో 70 టర్బో తీసుకోవచ్చు అంటే సేమ్ ఒకలాగే ఉంటే రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే కనుక నార్జో, మీకు ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక స్పీడ్. ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు.
రెడ్మీ 13 5G డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. దీని బదులు మీరు నెక్స్ట్ చెప్తాను మీకు, ఇది స్కిప్ చేసండి, అవసరం లేదు. ఇంకా రెడ్మీ నోట్ 13 Pro 19,000గా వస్తుంది. నన్ను ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, రెడ్మీ ఫ్యాన్స్ తీసుకోవచ్చు లేదని అంటున్నారు. తీసుకోవచ్చు, బట్ మీరు రెడ్మీ ఫ్యాన్స్ అనుకుంటే తీసుకోండి తప్ప, కానీ అదర్ బ్రాండ్ మీరు నార్మల్ ఏ బ్రాండ్ ఇష్టపడతారు అనుకుంటే కనుక ఈ మొబైల్ స్కిప్ చేసేవచ్చు. GT20 Pro గేమ్స్ కోసం అయితే కనుక ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. నోట్ 40 Pro ప్లస్ ఇది కూడా తీసుకోవచ్చు. లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. లేడీస్ అయితే కనుక చాలా మంది వాడుతున్నారు ఇది వచ్చేసరికి. A15 అసలు అవసరం లేదు. F25 Pro వద్దనమాట. మీకు కెమెరాస్ అంత బాగోవు, మిగతా అన్ని బాగుంటాయి. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది, కానీ కెమెరాస్ అయితే కనుక మరీ యావరేజ్గా ఉన్నాయి ఇందులో వచ్చేసరికి. ఇంకా వివో T3 లైట్ అనమాట. సో అరౌండ్గా 9,000కి వస్తే కనుక ఆ ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. పోకో M6 ఎవర్గ్రీన్ మొబైల్ తీసుకోవచ్చు అనమాట. 65 మీకు అవసరం లేదు. ఇంకా రియల్మీ C61 మనకి బాగానే ఉంటుంది. మీకు పోకో M6 అన్న 61 అన్నా సరే సేమ్ ఒకలాగే ఉంటుంది అనమాట, బ్రాండ్ మాత్రమే మారుతుంది. అవసరం లేదు. 13C వద్దు, C63 వద్దు. మోటో X50 Pro తీసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా తగ్గచ్చు, 30,000కి కాదు కానీ ఇంకా తగ్గుతుంది మనకి. 25,000కి అరౌండ్గా, 26,000కి అరౌండ్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. సో 30,000 అయితే కనుక ఛార్జర్ మనకు కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉంటే కనుక తీసుకోండి, కానీ ఛార్జర్ మనకి 68 వాట్స్ ఇస్తే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్ వద్దు, కానీ 26,000 తీసుకోవచ్చు X50 Pro. ఇంకా నథింగ్ ఫోన్ 2A ప్లస్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు, ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు కార్డు ఉంటే కనుక. నథింగ్ ఫోన్ 2A కన్నా 2A ప్లస్ చాలా బాగుంటుంది. కొంచెం అప్డేట్స్ కానీ స్పెక్స్ కానీ కొంచెం మారుతాయి. రియల్మీ 13 Pro ప్లస్ రీసెంట్ మొబైల్ చాలా బాగుంటుంది. కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. మోటో X50 అసలు అవసరం లేదు ఈ మొబైల్ వచ్చేసరికి. పిక్సెల్ 7A స్కిప్ చేసేయండి. కానీ నిన్న మాత్రం మనకు ఒక అప్డేట్ వచ్చిందనమాట. 7 నుంచి మనకి అప్డేట్స్ ఇంకా 2 years మనకు పెంచుతున్నారు అని చెప్పి కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. సో పర్వాలేదు, బట్ బ్యాటరీ కెపాసిటీ అయితే కనుక చాలా తక్కువ ఉంటుంది. గేమ్స్ అంతగా ఆడలేము. కెమెరా కోసం డిస్ప్లే కోసం కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు, కానీ మిగతా అన్నిటి గురించి దీన్ని స్కిప్ చేస్తే బెటర్. ఎందుకంటే దీనికి ఫ్యాన్స్ ఉన్నారు, మీ ఇష్టం. ఇంకా పోకో X6 Pro 23 వస్తుంది కాబట్టి కార్డు ఉంటే మనకి ప్రైస్ డ్రాప్ అవుద్ది. ప్రాసెస్ విషయంలో కానీ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా సరే, మీకు బ్యాటరీ కెపాసిటీ కావాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ మీ కెమెరా కోసం అయితే కనుక స్కిప్ చేసేయండి. రియల్మీ 12 Pro అవసరం లేదు. 13 Pro వద్దు. 12 Pro ప్లస్ కూడా అవసరం లేదు. నథింగ్ ఫోన్ 2A, దీని బదులుగా 2A ప్లస్ తీసుకోండి. iPhone 15 తీసుకోవచ్చు ఇప్పుడు కూడా. ఈ మొబైల్ ఏంటో మరి చాలామంది కొన్నారు, నాకు తెలిసి సెల్లింగ్లో మనకి ఫస్ట్ 1 స్థానంలో ఉంది, కానీ ఇంకా మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయలేదు. ఇదే కంటిన్యూ చేస్తే నేను అనుకుంటున్నాను. 15 తీసుకోవచ్చు. మీకు ఎక్స్చేంజ్ ఉంది, కార్డు ఉంది అనుకుంటే ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఒకసారి చూసుకోండి. మహా అయితే కనుక 6 hours వస్తుంది, 1 day ఈజీగా వస్తుంది. ట్రావెల్స్లో అయితే కనుక మీకు పవర్ బ్యాంక్ ఉంచాల్సిందే పక్కన. సో దాన్ని బట్టి ఆలోచించండి. 15 ప్లస్ తీసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కానీ గేమ్స్ ఆడదామన్నా సరే, ఒక మంచి మొబైల్ కావాలి ఐఫోన్ నుంచి అనుకుంటే 15 ప్లస్ తీసుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా వివో T3 అల్ట్రా, ఇది కూడా మన కెమెరా వైజ్ అయితే కనుక చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెస్ వైజ్ కానీ డిస్ప్లే వైజ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొంచెం తగ్గితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా శాంసంగ్ గెలాక్సీ S23 FE S23కి మహా అయితే కనుక ఒక 4,000 డిఫరెన్స్ ఉంది. ఒకళ్ళు అడిగితే కనుక మొబైల్ తీసుకోవచ్చు అనుకుంటే కనుక బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. అసలు 1 day కూడా రాకపోవచ్చు, అదొకసారి ఆలోచించండి. FE తీసుకోవచ్చు, ఇంకా మనకు ప్రైస్ డ్రాప్ అయ్యే రోజులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే 28,000కి వస్తే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. రియల్మీ GT6 స్కిప్ చేసేయండి, ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు ఫ్యూచర్లో వచ్చేసరికి. పిక్సెల్ 8A చెప్పాగా మీకు, బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మిగతా అన్ని విషయాలు కూడా బాగానే ఉంటుంది. ప్రాసెస్ మనకి అంతగా సపోర్ట్ చేయదు హెవీ గేమ్స్కి వచ్చేసరికి. Redmi 12 Pro ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్ అనమాట. ఇది చాలా మంది కొన్నారు ఇది వచ్చేసరికి. X50 అల్ట్రా స్కిప్ చేసేయండి, ప్రస్తుతానికి అంత ప్రైస్ పెట్టి కొనే మొబైల్ ఏం కాదు ఇది వచ్చేసరికి. Vivo V40 తీసుకోవాలా, Vivo V30 Pro తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. Vivo V30 Pro తీసుకోవాలా, Vivo V40 తీసుకోవాలని అడుగుతున్నారు. రెండు మొబైల్స్ కూడా మీకు ఒకే ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక Vivo V40 తీసుకోండి. కొంచెం అప్డేట్స్ బాగుంటాయి, కెమెరాస్ బాగుంటాయి. Z Fold 6 ఇది మీకే వదిలేశాను, మీ ఇష్టం అనమాట. Pixel 9 ఇది కూడా మీకే వదిలేశాను. ఇది ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఈ రెండు వచ్చేసరికి. సో మీకు అంత బడ్జెట్ ఉందనుకుంటే కనుక కొనొచ్చు, లేదు కొంచెం అంత బడ్జెట్ పెడుతున్నాను కాబట్టి ఫ్యూచర్లో ఇంకా మంచి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, అప్గ్రేడ్ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి కాబట్టి వెయిట్ చేస్తాం అనుకుంటే కనుక మొబైల్స్ కోసం వెయిట్ చేయొచ్చు. ప్రస్తుతానికి వీటి మీద ఉన్న మొబైల్స్ ఆఫర్స్ ఇవ్వనమాట. ఈ ఆఫర్స్ మీకు ఇంకా ఎన్ని రోజులు ఉండవు, ఒక 2 days కానీ 3 days కానీ ఉంటాయన్నమాట. కొనాలనుకుంటే కనుక ఇది ఒక మంచి అవకాశం. కార్డులు ఒక్కోసారి మనకి ఫెస్టివల్ అవుతూ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఫెస్టివల్ అవుతూ ఉంటే ఒకసారి చూడండి. మీకు మొబైల్ ఇంపార్టెంట్ అనుకుంటే మొబైల్స్ కొనండి. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.